వెల్కమ్ టు టీ10 నేను రేవతి. జాతుల మధ్య ఘర్షణలతో రగులుతున్న మణిపూర్ లో అరుదైన సంఘటన జరిగింది. పొరపాటున కుకీ ప్రాంతంలోకి ప్రవేశించిన మైతి యువకులను ప్రాణాలతో విడిచిపెట్టారు. ఈ నేపథ్యంలో ఘర్షణలు మొదలైన తర్వాత తొలిసారి మైతి కుకీ సభ్యులు ఒకరినొకరు హత్తుకున్నారు. సెప్టెంబర్ 27న మైతి వర్గానికి చెందిన ఇద్దరు వ్యక్తులు మరో మైతి వ్యక్తితో కలిసి జనరల్ డ్యూటీ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ పరీక్షకు హాజరయ్యేందుకు అస్సాం రైఫిల్స్ క్యాంపునకు బయలుదేరారు. అయితే గూగుల్ మ్యాప్ పై ఆధారపడిన వారు పొరపాటున కాంగ్పోక్పీలోని కుకీ ఆధిపత్య గ్రామంలోకి ప్రవేశించారు. ఈ నేపథ్యంలో కుకీ గ్రామ వాలంటీర్లు వారిని నిర్బంధించారు. ఒక వ్యక్తిని తర్వాత విడుదల చేశారు. కాగా ఇద్దరు మైతి వ్యక్తుల నిర్బంధం గురించి సీఎం బీరెన్ సింగ్ దృష్టికి వచ్చింది. ఈ నేపథ్యంలో వారి విడుదల కోసం అన్ని ప్రయత్నాలు చేశారు. కాంగ్పోక్పీ జిల్లాలోని కుకీ సివిల్ సొసైటీ గ్రూప్ కమిటీల గిరిజన ఐక్యత సంఘం మధ్యవర్తిత్వం వహించింది. ఇరు వర్గాలతో చర్చలు జరిపింది. ఇంఫాల్ జైలులో ఉన్న కుకీ జోక్ ఖైదులందరినీ వారి ఆధిపత్య ప్రాంతమైన చురచంద్పూర్ కు తరలించాలని, కాంగ్పోక్పీ జిల్లాలోని పైలాంగ్మోంగ్ లో కొత్త పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలని ఇద్దరు మైతీలను నిర్బంధించిన కుకీ గ్రామ వాలంటీర్లు డిమాండ్ చేశారు. మరోవైపు ప్రభుత్వంలో చర్చల తర్వాత ఇంఫాల్ జైలులో ఉన్న కుకీ జో వర్గాలకు చెందిన 11 మందిని సపర్మీనాలోని జైలుకు తరలించారు. అలాగే పైలాంగ్మాంగ్ లో పోలీస్ స్టేషన్ ను 2-3 రోజుల్లో ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం అంగీకరించింది. ఈ నేపథ్యంలో నిర్బంధంలో ఉన్న ఇద్దరు మైతే వ్యక్తులను కుకీ గ్రామ వాలంటీర్లు విడుదల చేశారు. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.